బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని రేపు బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నా చేపట్టనున్నాయి. ఈ మహాధర్నాకు ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇతర మంత్రులు పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అలాగే బీసీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని రేపు బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నా చేపట్టనున్నాయి. ఈ మహాధర్నాకు ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇతర మంత్రులు పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యం సంబంధించి రేపు ఢిల్లీలో బీసీ సంఘాలు తలపెట్టినటువంటి మహాధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ తరఫున అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఢిల్లీ బయలుదేరుతున్నారు. కీలక నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా రేపటి మహాధర్నాలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ పయనమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. తద్వారా అనంతరం కేంద్రంపై బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిన నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ యొక్క మహాధరణ కార్యక్రమం బీసీ సంఘాలు ఏర్పాటు చేశాయి. ఈ ధర్నాలో కాంగ్రెస్ సంబంధించిన కీలక నేత, అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా ధర్నాలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంత ఎస్సీలు కావచ్చు, అదే విధంగా మైనార్టీ ఓటు బ్యాంకులు కొంత పట్టు సాధించినప్పటికీ బీసీలో ఈ మధ్య కాలంలో కొంత బీసీలో ఓటు బ్యాంకును సరైన స్థాయిలో, అనుకున్నంత స్థాయిలో ఓటు బ్యాంకును మనం చేసుకోలేకపోతున్నాము, ఓటు బ్యాంకు మలుచుకోలేకపోతున్నాము. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏదైతే కులగణన చేపట్టి బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామో, అదేవిధంగా బీసీలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రేవంత్ సర్కార్ కావచ్చు అనేక చర్యలు తీసుకుంటుంది. దాంట్లో కీలకమైనది, అత్యంత కీలకమైనది ఈ బీసీలకు 42% రిజర్వేషన్. ఈ 42% రిజర్వేషన్ తద్వారా విద్య, ఉద్యోగ, అదే విధంగా రాజకీయాల్లో అన్ని రంగాలకు సంబంధించిన బీసీలకు, అట్టడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసుకుంటూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ 42% రిజర్వేషన్ తీసుకొచ్చాము. సో ఇప్పుడు మా పరిధిలో ఉన్నటువంటి మాకు బీసీల పైన అత్యంత చిత్తశుద్ధి కలిగి ఉన్నాము. బీసీలకు న్యాయం చేయడమే మా ఎజెండా, కాంగ్రెస్ పార్టీ ఎజెండా. గతంలో ఎన్నికల హామీలో ఇచ్చాము, దాన్ని నెరవేర్చాము. ఇప్పుడు అంతా కూడా కేంద్రం చేతిలో ఉంది, అయినా వదిలిపెట్టట్లేదు. కేంద్రం చేతిలో ఉన్నది కాబట్టి కేంద్రంపై ఒత్తిడి తెంచే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అంతా కూడా ధర్నాలో పాల్గొని ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది, రేవంత్ టీం ప్రయత్నిస్తుంది. దీంట్లో భాగంగా రేపటి ధర్నాలో అందరు నేతలు పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేసి కేంద్రంపై ఒత్తిడి తెంచే తమకు అన్యాయం జరిగిందని, రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని, కులగణనలో అన్యాయం జరిగిందంటూ బీసీలు కొంత కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్ కదా. ఎంతవరకు సాటిస్ఫై అవుతారనుకోవాలి? ఇదే రిపోర్ట్ తీసుకొని అక్కడ ఢిల్లీలో ధర్నాలో పాల్గొంటూ ఉండడం, దాన్ని ఆమోదించాలని కోరుతూ ఉండడం, బీసీ సంఘాల రియాక్షన్ ఏ రకంగా ఉంది రాధాకృష్ణ? శివ, కాంగ్రెస్ సంబంధించి అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆలోచన ఏంటంటే మెయిన్ గా ఈ కులగణన చేపట్టడం తర్వాత అందరి జనాభా ప్రాతిపదికన రాజకీయంగా కావచ్చు, ఇతరత్ర
ఉద్యోగ ఉపాధి అదే విద్యా అవకాశాలు కల్పించినట్టు అవుతుంది. సో దాని కులగణన డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ లో భాగంగానే తెలంగాణలో ఈ యొక్క కులగణన చేపట్టారు. కులగణన తర్వాత కొంత బీసీలలో బీసీ జనాభా తగ్గిందని చెప్పేసి బీసీలోని కొన్ని వర్గాలు తీవ్ర ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాష్ట్ర సర్కార్ పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని వెంటనే కొంత దాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం, అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే అసంతృప్తిలో ఉన్నారో ఎవరికైనా అనుమానాలు సందేహాలు ఉన్నాయో అలాంటి వాటితో చర్చలు జరిపి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఒకంత ప్రకటన చేసింది. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి 42% రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చింది. మేము కేవలం కులగణనే కాదు, ఈ 42% రిజర్వేషన్ సంబంధించి కూడా మేము పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో ఉన్నాము. దానికి సంబంధించి అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టాము. అందరి ఆమోదంతో అన్ని పార్టీలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతుతోనే మొత్తంగా కూడా అసెంబ్లీ ఆ బిల్లును ఆమోదించింది. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కానీ పార్లమెంట్ కు అదేవిధంగా కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదం తర్వాయి ఈ 42% రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అంతా కేంద్రం చేతిలో ఉంది కాబట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మేము చిత్తశుద్ధితో ఉన్నాము అని చెప్పేసి ఒక కాంగ్రెస్ ప్రభుత్వము కొంత బీసీ వర్గాల్లో తమదైన ఆ రాజకీయ కొంత లబ్ధి చేకూర్చడం కావచ్చు, అదే విధంగా బీసీల మెజార్టీ ఓటు బ్యాంకును మెప్పు పొందేందుకు ఈ ప్రయత్నం చేస్తున్న ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏ రాజకీయ పార్టీ అయినా తమ అనుకూలంగా తమ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే స్టార్టింగ్ లో కులగండ విషయంలో ఉన్నంత బీసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రస్తుతానికి ఈ 42% రిజర్వేషన్ వచ్చేసరికి మాత్రం కొంత కాంగ్రెస్ కు కొంత ఫేవర్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ కేంద్రం ఏం చేస్తూ ఉంది, కేంద్ర నిర్ణయం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది, బీసీలను కలుపుకొని అంతా కూడా ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, తద్వారా ఏం చేయబోతుంది అనేది మాత్రం కొద్దిగా వేచి చూడాల్సింది. ఓకే, థ్యాంక్ యూ.